అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 18వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎటువంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి, వారి యొక్క అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే పరిణామాలకు సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా చక్కని పరిష్కార మార్గం లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 90096491. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో ధైర్యవంతులు, అలాగే ఎంతో కష్టజీవులను అయితే చెప్పుకోవచ్చు. వీరు ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున కాస్త అసౌకర్యానికి గురయ్యే రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో జరగబోయే ఒక మలుపు వీరి జీవితానికి అతిపెద్ద గుణపాఠంగా అయితే మారబోతుంది. అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు, కానీ కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎంతైనా చాలా అసౌకర్యమైన కొన్ని పనులైతే జరుగుతూ ఉన్నాయి. అయితే వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ కూడాను కొన్ని ప్రమాదకరమైన కొన్ని గ్రహస్థితుల ఆధారంగా అయితే వీరికి కాస్త క్షీణించే అవకాశం కూడా ఉంది. అంటే వీరి యొక్క ఆలోచనలు వివాదంగా అయితే మారబోతున్నాయి. రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత మీపై ప్రభావం కాస్త చూపుతూ ఉంటుంటాయి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలు లేకుండా ఉంది. మీరు రేపటి రోజున మీ యొక్క నమ్మకమే మీ పాలిట శత్రువుగా మారే అవకాశం కూడా ఉంది. కనుక చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఊహించినటువంటి సంఘటనలు కూడా జరగవచ్చు. రేపటి రోజున ఒక అనుకోని సంఘటన జరగడం ద్వారా మీ జీవితంలో అనేకమైన మలుపులు కూడా తిరగబోతున్నాయి. ఒక తప్పు అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఆర్థిక లేవాదేవీల కోసం మీరు అప్పు ఇవ్వడం కానీ అప్పు చేయడం కానీ రేపటి రోజున ఎటువంటివి చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా ఆ బకాయిలు తిరిగి మీకు వసూలు కాకపోవడం ద్వారా ఎంతైనా అధికంగా నష్టపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే అప్పులు తీసుకోవడం కూడా కాస్త మీరు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి రాకపోవడం కూడా జరగబోతుంది. రేపటి రోజున ఒక బంధం పూర్తిగా నాశనం కూడా కాబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరైతే అనుకోకుండా మీ జీవితంలో ప్రవేశించిన ఎవరి దగ్గర కూడా రేపటి రోజున ఎటువంటి వ్యక్తుల వద్ద కూడా మీరు తప్పకుండా అయితే అప్పు అనేది చేయకుండా ఉండడం, డబ్బుల ఆర్థిక సహాయం అడగకుండా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీకు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇంట్లోనే శత్రువులు కూడా తయారయ్యే అవకాశాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా చాలానే ఉంది. పిల్లలతో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ కాస్త చిన్నపాటి మనస్పర్ధలు కావచ్చు, గొడవలు కావచ్చు జరిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. అటువంటి ద్వారా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడము, అలాగే మీరు మాట్లాడే మాటలను కూడా కాస్త ఆలోచించి మాట్లాడడం కూడా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. కోపంలో ఎటువంటి మాటలు అన్నా కూడా మరిలే తిరిగి వాటిని వెనక్కి తీసుకోలేం. కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎంతకాడికి మీరు ఓర్పుతో సహనంతో మౌనాన్ని వహించడం ద్వారా చాలా మంచిగా అయితే రేపటి రోజున జరుగుతుంది. అంతేకాకుండా రేపటి రోజున తప్పులు ఎన్నో మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మీ ముందే ఒక శత్రువు కూడా తయారవబోతున్నారు. మీ యొక్క రహస్యాన్ని రేపటి రోజున నలుగురికి వ్యక్తపరచడానికి ఒక వ్యక్తి అయితే మీకు తప్పకుండా అయితే మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వృత్తి వ్యాపార రంగాల్లో తొందరపాటు లేకుండా కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు మీ ఉద్యోగం చేసుకున్న వారికి కావచ్చు, తోటి ఉద్యోగస్తులకు కావచ్చు అసలు గొడవలు అనేది పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున లేనిపోని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఇక వ్యాపారాలు చేసే వరకు కూడా రేపటి రోజున సరికొత్త ఒప్పందాలు కావచ్చు, సరికొత్త మార్గాలు కావచ్చు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్న అనేకమైన పెట్టుబడులు వ్యాపారంలో రేపటి రోజున నిబద్ధత కూడా పాటించడం ద్వారా ఎంతైనా రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం కావచ్చు, మీ ఆరోగ్యం పట్ల కూడా కాస్త నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించడం ద్వారా ఆరోగ్యం చాలా కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అలసట, నీరసం అనేది తప్పకుండా మీకు ఉంటూ ఉంటాయి. కాస్త మీకు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆర్థిక స్థరం కూడా రేపటి రోజున చాలా మంచిగా అయితే ఉండబోతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహించకుండా చాలా జాగ్రత్త వహించడం ద్వారా ఎంతైనా మేలుగా ఉంటుంది. రేపటి రోజున ప్రమాదాలు అనేవి తప్పకుండా మీకు తప్పిపోతాయి. రేపటి రోజున మీకు
ఆరోగ్య సమస్యల వల్ల కాస్త ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం రేపటి రోజున మీరు మనస్ఫూర్తిగా దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీ యొక్క విషయంలో ఎటువంటి కానీ అదృష్టం ఏ విధంగా ఉంటుందనేది భగవంతుడు మీకు రేపటి రోజున పరీక్ష పెట్టే సమయం అనేది తప్పకుండా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు చూసిన ఒక భగవంతుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందని మీరు తప్పకుండా రేపటి రోజున తెలుసుకోబోతారు. రేపటి రోజున మీరు గుండెల మీద చేయి వేసుకొని తప్పకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా నమ్మక ద్రోహం నుంచి తప్పకుండా మీరు బయటపడగలుగుతారు. రేపటి రోజున ఎవరిని నమ్మి ముఖ్యమైన సంతకాలు అసలు పెట్టవద్దు. ఎటువంటి డాక్యుమెంట్స్ మీద మీరు చూసుకోకుండా అసలు సంతకాలు అనేది చేసుకోవద్దు. భవిష్యత్తులో మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక రేపటి రోజున మీరు బంగారు కొండలు ఏదైనా వచ్చినా సరే తప్పకుండా మీరు సంతకాలు అనేది చేయకుండా గ్యారంటీగా షూరిటీ సంతకాలు చేసుకోకుండా మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మిమ్మల్ని అత్యంత ఆత్మీయంగా నమ్మించబోవడానికి చాలామంది అయితే మీ చుట్టూ కుట్రలు చేస్తూ ఉన్నారు. రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా వారు చెప్పిన మాటలను నమ్మడం ద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా చాలా ఉంది. రేపటి రోజున ఖచ్చితంగా అయితే మీకు చాలా అవకాశాలు చాలా తీవ్ర నష్టాలు కూడా కలగబోతున్నాయి. అటువంటి నష్టాలన్నింటినీ కూడా ముందుగా మీరు గ్రహించి వాటి నుంచి దూరంగా ఉండడం ద్వారా భవిష్యత్తు పరంగా కానివ్వచ్చు, మీ కుటుంబ పరంగా కానివ్వచ్చు, చాలా శ్రద్ధగా మీకు చాలా ఆరోగ్యంగా ఆనందంగా అయితే ఉండబోతారు. రేపటి రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా మీరు అస్సలు నమ్మవద్దు. ఎటువంటి పనులు కూడా గ్యారంటీ సంతకాలు అసలు చేయవద్దు. రేపటి రోజున మొహమాటానికి పోతే తప్పకుండా తీవ్ర నష్టాల పాలవుతారు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇన్ని రోజులు కూడా మీరు ఎన్నో గండాల నుంచి మిమ్మల్ని కాపాడే ఆ యొక్క ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా మీరు అస్సలు విస్మరించవద్దు. ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండడం వల్ల మీ సమస్యల నుంచి తప్పకుండా బయటపడే అవకాశాలు చాలానే ఉన్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా అలాగే ఎటువంటి పని ప్రారంభించినప్పటికీ పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార వృద్ధి అనేది తప్పకుండా మీకు జరుగుతుంది. ఆర్థిక లాభాలను తప్పకుండా మీకు ఘటిస్తూ ఉంటాయి. రేపటి రోజున విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఎటువంటి పనులు ప్రారంభించినా ముందుగా సిద్ధి వినాయకుని తప్పకుండా మీరు ప్రార్థించుకోవడం, గరికమాల సమర్పించడం ద్వారా, గణపతి పూజ చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న బాబా అవతారమైన తప్పకుండా మీరు బాబావారి గుడికి సందర్శించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. అక్కడ ఉన్న దత్తాత్రేయ స్వామికి తప్పకుండా పసుపు రంగు శనగలను మీరు నైవేద్యంగా పంచిపెట్టడం, ప్రసాదంగా పెట్టడం ద్వారా అక్కడ చిన్నపిల్లలకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి నైవేద్యంగా పెట్టడం, అలాగే ప్రసాదంగా పెట్టడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే జరుగుతాయి. పేదవారికి ఆహార దానం చేయడం, అలాగే కుక్కలకు ఆహారం వేయడం, మూగజీవాలకు ఆహారం పానీయం అందించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే రేపటి రోజున ఆవుకు ఆహారం సమర్పించడం, అలాగే పచ్చిగడ్డి, ఆకుకూరలు వంటివి తినిపించడం కూడా ఎంతో మేలు ఫలితాలు అయితే జరుగుతూ ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాము. మన వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.